స్పాండిలోలిస్థెసిస్ అనేది పేషెంట్కి ఎట్లా ఇబ్బంది పెడుతుందంటే, పేషెంట్కి నడుము నొప్పి ఉంటుంది, పేషెంట్కి కాళ్ళు నొప్పులు రావచ్చు, పేషెంట్కి తిమ్మిర్లు రావచ్చు, కాళ్ళలో మొద్దుబారడం కావచ్చు, యూరిన్ సమస్యలు కొన్నిసార్లు రావచ్చు, మోషన్ సమస్యలు కొన్నిసార్లు రావచ్చు. సో దీంతో పాటు ఇది తీవ్రంగా అయినప్పుడు కాళ్ళలో వీక్నెస్ కూడా రావచ్చు. ఈ సమస్యలు పేషెంట్ని నడుము నొప్పి ఎప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, కూర్చున్నప్పుడు పెట్టచ్చు, నుంచున్నప్పుడు పెట్టచ్చు, పడుకున్నప్పుడు పెట్టచ్చు, పడుకొని అటు ఇటు బెడ్లో తిరిగినప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీళ్ళు టిపికల్గా మార్నింగ్ లేవగానే నడుము నాది పట్టేసింది, నడుము చాలా బిగుసుగా ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు నడిస్తే కానీ నా నడుము ఫ్రీ కాదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది నడుము సడన్గా లాక్ అయిపోయింది, నా నడుము పట్టేసింది, నేను కదలలేకపోతున్నాను అనే సమస్యలు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. అన్నిటికన్నా ఈ స్పాండిలోలిస్థెసిస్ అనే పేషెంట్స్ నడుము నొప్పి ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు.